దళితుల భూ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ ఎంపీ మధు హెచ్చరించారు. దళితులపై దాడి చేస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఎన్నో ఏళ్లుగా దళితుల భూ సమస్యలపై వారు పోరాడుతున్నారని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 22 ఎకరాల 80 సెంట్లు భూమి 1970 నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఇది. దళితులకి ఈ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. స్వయంగా ఈ భూమిలోకి వెళ్ళి నేను చూసి వచ్చాను. మేమందరం వెళ్ళి వచ్చాం. ఆ భూమిలో ఇప్పుడు నారుబోసి ఉన్నది. అది ఇంకొక 10 రోజుల లోపల దున్ని నాటాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ఇక్కడ ఆ భూమి మీదకి ఒక తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇంజక్షన్ తీసుకొచ్చి దళితుల్ని కొట్టి బెదిరించి తరివేసి ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి మేము హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. నేను రాష్ట్ర ఎంపీగా ఎంతో బాధ్యత కలిగినటువంటి వాడిగా చెప్తున్నా. ఊర్లో ఇప్పటికైనా పొరపాటు జరిగింది. డిఎస్పీ గారికి చెప్పి సర్దుబాటు అయ్యి వెనక్కి జరగండి, కేసులు గీసులు ఏమి లేకుండా సర్దుకుంటాం, అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. అట్టగానే కాకపోతే మాత్రం దీన్ని ఇంకా చాలా తీవ్రతరం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. రెవెన్యూ వాళ్ళ వీళ్ళు చెప్తే చేశారు. వాళ్ళు వీళ్ళ మా చేతి కింద నీళ్లు తాగారు. వాళ్ళు లేకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళ పని? అందుకని తప్పంతా వీళ్ళలో ఉంది. అందుకని దిద్దుకోమని చెప్పి